హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ముఖ్యంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి గ్రీవెన్స్ అప్లికేషన్ ఫార్మ్ అనేది ఎలా ఫిల్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. అలానే ఈ తల్లికి వందనం గ్రీవెన్స్ అప్లికేషన్ ఫార్మ్ అనేది ఎప్పటినుంచి సబ్మిట్ చేసేందుకు అవకాశం అయితే ఇస్తారనేది నేను మీకు చెప్తాను. అసలు ఈ గ్రీవెన్స్ అప్లికేషన్ ఫార్మ్ అనేది దేని కొరకంటే తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి డబ్బులు పడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా ఇనెలిజిబుల్ లిస్ట్ అంటే రీసెంట్‌గా గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి గ్రామాల వారీగా ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారు, ఎవరైతే ఇనెలిజిబుల్ అయ్యారు అనే లిస్ట్ అనేది రిలీజ్ చేసింది కదా! అటువంటి వారికి సంబంధించి కూడా ఎవరైనా అప్లికేషన్ అనేది మాది రిజెక్ట్ అయింది. ఇనెలిజిబుల్ లిస్ట్‌లోకి వచ్చింది. మేము అన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారందరికీ కూడా ఈ గ్రీవెన్స్ అప్లికేషన్ ఫార్మ్ అనేది ఉపయోగపడుతుందన్నమాట. అయితే అండి ముందుగానే చెప్తున్నాను. ఈ గ్రీవెన్స్ అప్లికేషన్ ఫార్మ్‌కి సంబంధించి డేట్ అనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఓకేనా? కన్ఫర్మ్ చేసిన వెంటనే కూడా వీడియో అనేది చేస్తాను. తప్పకుండా మీకు సమాచారం అనేది అందిస్తాను. అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నావని మీరు అడిగినట్లయితే మీకు ఒక అవగాహన అంటే ఈ గ్రీవెన్స్ అప్లికేషన్ ఫార్మ్ అనేది ఉంది. మీరెవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మీకు అవకాశం అనేది ఉందండి. పేమెంట్ పడకపోతే అని చెప్పి మీకు ఒక ధైర్యాన్ని చెప్పే విధంగా ఇక్కడ నేను మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేయాలి ఫ్రెండ్స్. ఈ యొక్క అప్లికేషన్ ఫార్మ్ ఎలా ఫిల్ చేయాలనేది చెప్తాను. అలానే హోల్డ్ బై డిపార్ట్‌మెంట్, పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్‌మెంట్ అన్నటువంటి వాళ్ళకి సంబంధించి అమౌంట్ కూడా త్వరలోనే విడుదలైతే కాబోతుందనమాట. వాళ్ళు గ్రీవెన్స్ అనేది పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా? వివరాలన్నీ కూడా వన్ బై వన్‌గా మాట్లాడుకుంటూ వచ్చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. అలానే మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. ఈ యొక్క పేమెంట్ స్టేటస్‌కి సంబంధించి చెకింగ్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో అయితే ఉన్నాయి. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చినట్లయితే మలి విడతలో ఇప్పుడు జూలై 10వ తేదీనైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే 2025, 26 ఈ యొక్క విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినటువంటి పిల్లలకి సంబంధించి అయితే ఎలిజిబుల్ అయినటువంటి వారికి, అదేవిధంగా గతంలో ఎవరైతే అంటే మనకు మొదటి విడత రిలీజ్ అయింది కదా! అప్పుడు ఎవరైతే ఇనెలిజిబుల్ అయ్యారో వాళ్ళు గ్రీవెన్స్ అనేది పెట్టుకున్నారో వారికి సంబంధించి కూడా లిస్ట్‌లో పేర్లనేటివి రావడం జరిగిందనమాట. ఈ యొక్క లిస్ట్‌లో ఇప్పుడు గూడా మళ్ళీ ఇనెలిజిబుల్‌లోకి వచ్చినటువంటి వాళ్ళు ఈ గ్రీవెన్స్ అప్లికేషన్ ఫార్మ్ అనేది రైజ్ చేయవచ్చు. డేట్ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కాకపోతే ఈ యొక్క అప్లికేషన్ ఫార్మ్ ఎలా ఫిల్ చేయాలి? దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేది ఇప్పుడు మనం వన్ బై వన్‌గా మాట్లాడుకుందాం. ఓకేనా? నేను మీకు చివరిలో పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్‌మెంట్ అన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు విడుదలవుతుందనేది చెప్తానండి. ఓకేనా? మీరు ఆ ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేసేసేయండి. ఓకేనా? ఇక వివరాల్లో గనుక వచ్చినట్లయితే ముందుగా అప్లికేషన్ ఫార్మ్ చూద్దాము. తల్లికి వందనం గ్రీవెన్స్ ఫార్మ్ అనేది ఇది ఉందన్నమాట. ఇది ఎలా ఫిల్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా గ్రామ సచివాలయం పేరనేది అడుగుతున్నారనమాట. గ్రామ సచివాలయం పేరైతే ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి గ్రామ సచివాలయం కోడ్ అయితే అడుగుతున్నారండి. ఈ గ్రామ సచివాలయం కోడ్ అనేది మీరు ఖచ్చితంగా మీ యొక్క సచివాలయంకి సంబంధించినటువంటి కోడ్ అయితే ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ మీ మండలం ఏంటనేది ఇక్కడ మనల్ని అడుగుతున్నారు. మండలం అనేది రాయాలి. నెక్స్ట్ జిల్లా అనేది రాయాలి. తర్వాత దరఖాస్తుదారుని పేరు. ఓకేనా? దరఖాస్తుదారుని యొక్క పేరనేది ఎవరిది ఇవ్వాలంటే తల్లిది ఇవ్వాలి. ఒకవేళ తల్లి లేకపోతే సంరక్షకులుగా ఎవరైతే ఉంటారో వారి యొక్క పేరనేది ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు సమస్య క్లుప్తంగా అని చెప్పారు గదా! మీ సమస్య ఏంటి? అంటే తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి పేమెంట్ రాలేదు అని చెప్పి ఇక్కడ ఒక లైన్ అనేది రాయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సో, స్టేటస్ అనేది ఇనెలిజిబుల్ లిస్ట్‌లో వచ్చింది. కారణం అనేది రాసి 2 డాట్స్ అనేటివి ఇచ్చి ఇక్కడ కారణం వచ్చేసి తల్లికి వందనం పేమెంట్ అనేది ఇనెలిజిబుల్ లిస్ట్‌లోకి రావడం జరిగింది. మా పేరని చెప్పి మీ పేరు, మీ స్టూడెంట్ అంటే మీ యొక్క అబ్బాయి లేదా అమ్మాయికి సంబంధించినటువంటి పేరనేది రాయాలి. ఈ యొక్క అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసి నేను ఒక డెమో అనేది చేస్తాను తప్పకుండా. మనం అప్పుడు ఎప్పుడు చెప్పుకుందామంటే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి గ్రీవెన్స్ అప్లికేషన్స్ ఓపెన్ అయినప్పుడు ఎలా ఫిల్ చేయాలనేది నేను మీకు చెప్తాను. అంటే డెమోగా చూపిస్తాను రాసి కూడా. ఓకేనా? ఇక్కడ మనకు గ్రీవెన్స్ టైప్. ఈ గ్రీవెన్స్ టైప్ అనేది ఏమని ఇవ్వాలంటే తల్లికి వందనం పేమెంట్ ఇష్యూ అనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బెనిఫిషియరీ సాటిస్ఫైడ్ అంటే నో అనేది ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బెనిఫిషియరీ మొబైల్ నంబర్ ఏంటంటే ఇక్కడ ఫ్యామిలీలో ఎవరిదైతే ఉంటుందో మొబైల్ నంబర్ ఆ నంబర్ అయితే ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ మదర్ యొక్క ఆధార్ నంబర్ అయితే ఇవ్వాలండి. మదర్ యొక్క ఆధార్ నంబర్ అయితే ఇచ్చేయండి. తర్వాత చైల్డ్ ఆధార్ నంబర్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ చైల్డ్ ఐడీ అడుగుతున్నారనమాట. స్కూల్ రికార్డ్స్ ప్రకారము చైల్డ్ యొక్క ఐడీ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ రైస్ కార్డ్ నంబర్. నెక్స్ట్ వచ్చేసి బెనిఫిషియరీ ఆధార్ నంబర్. ఈ బెనిఫిషియరీ ఆధార్ నంబరు, దరఖాస్తుదారుని ఆధార్ నంబర్ 2 కూడా ఒకటే ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ నంబరు. క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఉంటే ఇవ్వండి. లేకపోతే ఇక్కడ మీరు ఎంప్టీగా అయితే ఇచ్చేయవచ్చనమాట. దరఖాస్తుదారుని సంతకం అయితే ఇక్కడ రాయాలన్నమాట. రాసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్‌తో పాటు ఇక్కడ స్టూడెంట్‌కి సంబంధించినటువంటి ఆధారు, అదేవిధంగా తల్లికి సంబంధించినటువంటి ఆధారు, రేషన్ కార్డ్ జిరాక్సు, వీలైతే క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ 4 డాక్యుమెంట్స్ అనేటివి ఇచ్చి
మీరు గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో గ్రీవెన్స్ అనేది రైజ్ చేయవచ్చనమాట. లేనటువంటి పక్షంలో మీరు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా గ్రీవెన్స్ రైజ్ చేసినట్లయితే మీకు వెంటనే గ్రీవెన్స్ నెంబర్ గూడా వచ్చేస్తుందనమాట. అంటే మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకునే దానికి సంబంధించి ఒక నెంబర్ గూడా వచ్చేస్తుంది. మీ యొక్క గ్రీవెన్స్ అనేది రైజ్ అయింది. సో, దానికి సంబంధించి ఒక ఐడీ గూడా మీకు ఇస్తారనమాట నెంబర్ అనేది. ఓకేనా? సో, ఈ విధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరికైతే పేమెంట్స్ అని రాకుండా, అదేవిధంగా ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్‌లో లేకుండా ఇనెలిజిబుల్ లిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళు, సో, 4 వీలర్ లేకున్నా 4 వీలర్ ఉందని వచ్చినటువంటి వాళ్ళు, నెక్స్ట్ భూమి లేకున్నా భూమి ఉందని చూపించినటువంటి వాళ్ళు, అదేవిధంగా విద్యుత్ వినియోగం అనేది 300 యూనిట్ల కంటే ఎక్కువగా వినియోగించారని వచ్చినటువంటి వాళ్ళు. సో, ఇనెలిజిబుల్ లిస్ట్‌లో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం అనేది ఉంటుందండి. ఎందుకంటే గతంలో మొదటి విడత రిలీజ్ అయినప్పుడు నారా లోకేష్ గారు కరెక్ట్‌గా 4 రోజుల తర్వాత విద్యాశాఖ మంత్రి గారు ప్రెస్ మీట్ అయితే పెట్టి, సో, తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరికైతే పేమెంట్స్ రాలేదో వారందరూ కూడా గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా ఎలిజిబుల్ అయితే మీకు అమౌంట్ అనేది విడుదల చేస్తామని చెప్పారనమాట. అనుకున్నట్లుగానే విడుదలైతే చేశారండి. సో, ఇక్కడ నేను ఒక కామెంట్ అనేది చూపిస్తాననమాట. సో, ఒకసారి చూడండి. మాకు అమౌంట్ అనేది పడింది. 26,000 పడి గ్రీవెన్స్ అనేది ఇచ్చిందని చెప్పని. సో, మన ఛానల్ సబ్‌స్క్రైబరే మెన్షన్ చేసి చెప్పారు కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. సో, గ్రీవెన్స్ రైజ్ చేసినటువంటి వాళ్ళకి కూడా వాళ్ళు ఖచ్చితంగా ఎలిజిబుల్ అయితే వారికి అమౌంట్ అనేది పడడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ విధంగా రికార్డులలో పేర్లు రాలేదంటే ఇక్కడ స్కూల్ డేటా అనేది ఫ్లెచ్ కాలేదనమాట తల్లికి వందనం స్కీమ్‌కి. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే సర్వర్ ఇష్యూ వల్ల జరిగి ఉంటుందనమాట. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్‌మెంట్. ఈ పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్‌మెంట్ అనేది ఎక్కువ శాతము ఆర్‌టీఈ యాక్ట్ అంటే విద్యా హక్కు చట్టం కింద ఎవరైతే ఉచితంగా సీట్స్ అనేటివి ప్రైవేట్ పాఠశాలలో పొందినటువంటి వాళ్ళకి సంబంధించి అయితే రాలేదని చాలామంది కూడా కామెంట్స్ అనేటివి తెలియజేస్తున్నారనమాట. సో, వారందరికీ కూడా త్వరలోనే సమాచారం అనేది రావచ్చు. వీలైతే సోమవారం నుంచి వీరికి అకౌంట్‌లోకి డబ్బులు అనేవి పడవచ్చండి. ఎందుకంటే ఆర్‌టీఈ యాక్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి కూడా అమౌంట్ అనేది విడుదల చేస్తామని చెప్పింది గవర్నమెంటు. అలానే ఇక్కడ ఏం జరిగిందంటే వారు పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్‌మెంట్ అని ఉన్నా కానీ రీమార్క్స్‌లో ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అనేది ఎలిజిబుల్ అనేది చూపిస్తుంది. సో, ఎలిజిబుల్ అయ్యారంటే ఇక్కడ మీకు ఖచ్చితంగా అమౌంట్ అనేది విడుదలైతే అవుతుందనమాట. సో, కాబట్టి మీకు సోమవారం నుంచి అయితే డబ్బులు పడేందుకు అవకాశం అయితే ఉందండి. ఒకవేళ సోమవారం గనక పడకపోతే దీని మీద ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఏదో ఒక సమాచారాన్ని అందిస్తారనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఆధార్ సీడింగ్ అనేది లేకుండా ఎన్‌పీసీ అనేది ఇన్‌యాక్టివ్‌లో అయితే ఉందనమాట వీరికి సంబంధించి. వీళ్ళు ఏం చేయాలంటే సో, మీరు ఖచ్చితంగా ఆధార్ సీడింగ్ అనేది చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్‌కి. ఎన్‌పీసీ అనేది యాక్టివ్ అయితే చేయించుకోవాలనమాట. ఈ ఎన్‌పీసీ అనేది యాక్టివ్‌లో లేకపోతే మీరు చాలా ఇబ్బందులు పడతారు. మీరు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించే కాకుండా రిమైనింగ్ ఏ పథకాలొచ్చినా గానీ మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అయితే కాదు. కాబట్టి ఎన్‌పీసీ అనేది యాక్టివ్‌లో ఉండాలి. మీరు ఏ అకౌంట్ అనేది ఇచ్చున్నారో దానికి ఆధార్ సీడింగ్ అనేది చేసుకొని ఉండాలనమాట. సో, కాబట్టి వీళ్ళు ఒకవేళ బ్యాంకు ఈరోజు, రేపు సెలవు కాబట్టి సో, మీరు సొంతంగా మీ మొబైల్‌లో చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఉందండి. ఒకసారి చెకౌట్ చేయండి. ఎవరైతే ఎన్‌పీసీ అనేది ఇన్‌యాక్టివ్‌లో అయితే ఉందో. ఓకేనా? సో, ఇదండి ఫైనల్‌గా తల్లికి వందనం పథకానికి సంబంధించి గ్రీవెన్స్ అప్లికేషన్ ఫార్మ్ ఎలా ఫిల్ చేయాలి? అదేవిధంగా పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్‌మెంట్ అన్నటువంటి వాళ్ళకి సంబంధించి అమౌంట్ అనేది ఎప్పుడు క్రెడిట్ కాబోతుందనే దాని మీద సమాచారం అనేది నేను మీకు అందించానని అనుకుంటున్నాను. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరికొన్ని అప్డేట్స్‌తో మీ ముందుకైతే వస్తాము. థాంక్ యూ ఫర్ వాచింగ్.